The next topic I will tell you. క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ అనగానేమి, రకాలు వివరించండి. బీమా క్లెయిమ్లో రకాలు. సో క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ. క్లెయిమ్ ఏ బీమా సంస్థలో అయినా పాలసీదారులు క్లెయిమ్ పరిష్కారానికి ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. అంటే సంస్థలో మిగిలిన భాగాలు సహాయ సహకారాలతో క్లెయిమ్ అనేది పరిష్కరిస్తారు. ఈ విభాగం యొక్క సమర్థత సంస్థ సమాచారాన్ని సేకరించుట, రికార్డుల్లో నమోదు చేయట, వర్గీకరణ, విశదీకరణ, సో ఇలాంటి సమాచారం అంతా అవసరమైన విభాగాలకు అందజేస్తుంది. సో ఆ విధంగా వర్క్ అనేది జరుగుతుంది అక్కడ. సో అన్ని విభాగాలు తమ తమ విధులన్నింటినీ కూడా వాళ్ళు పూర్తి చేసి ఈ యొక్క క్లెయిమ్ని పరిష్కరించడానికి త్వరగా మరియు ఖచ్చితంగా జరగాలి. సో అయితే క్లెయిమ్స్ విభాగం యొక్క పని సామర్థ్యం వలన ఖాతాదారులు నిలుపుకొంట, వారితో మంచి సంబంధాలు ఉండడం, సకాలంలో తక్కువ ఖర్చుతో మరియు న్యాయపరమైన అవరోధాలు లేకుండా క్లెయిమ్స్ అనేవి పరిష్కరించుకోవాలి. గుణాత్మక సేవలు అందిస్తున్నట్లు ఈ విభాగం పరిగణించబడుతుంది. అలాగే బీమా క్లెయిమ్లలోని రకాలు. క్లెయిమ్ పరిష్కారానికి బీమా సంస్థ వద్దకు ఈ దిగువ తెలిపిన క్లెయిమ్లు అనేవి ఉంటాయి. సో బీమా క్లెయిమ్లో రకాలు: గడువు పూర్తి అయిన క్లెయిమ్స్, మరణం వలన క్లెయిమ్స్, పునర్జీవిత ప్రయోజన క్లెయిమ్స్, ప్రమాదం వలన క్లెయిమ్స్, అంగవైకల్యం వలన క్లెయిమ్స్. గడువు పూర్తి వలన క్లెయిమ్స్. కాల పరిపక్వత క్లెయిమ్ పాలసీదారుడు జీవించి ఉన్న కాలంలో మరియు పాలసీ కాలం పూర్తయినప్పుడు ఒప్పందంలోని నియమాల ప్రకారం అతనికి బీమా సంస్థ చెల్లిస్తుంది. సో ఇటువంటి క్లెయిమ్లను గడువు పూర్తి అయిన లేదా కాల పరిపక్వత క్లెయిమ్లు అంటారు. అంటే పాలసీ సొమ్ము అనగా హామీ సొమ్ము, సంచిత బోనస్ మరియు ఇతర నిర్దేశిత మొత్తం సొమ్ము, పాలసీ మీద ఉన్న రుణం, హామీ ప్రీమియం బకాయిలు, సో ఇలాంటివన్నీ కూడా పాలసీపై రుణం పైన ఉన్న వడ్డీలు బకాయిలు అన్నీ తగ్గించి మిగిలిన సొమ్ము మెచ్యూరిటీ క్లెయిమ్ బీమాదారుడు మెచ్యూరిటీ క్లెయిమ్ అవుతుంది. బీమాదారుడు జీవించి ఉన్నట్లయితే సో మరియు యాజమాన్యపు హక్కు అతని వద్దే ఉంటుంది. ఈ రకమైన క్లెయిమ్ను పరిష్కరించడం చాలా సులభం. బీమా సంస్థలు పాలసీదారులకు పాలసీ గడువు పూర్తి సమాచారాన్ని చాలా ముందుగానే తెలియజేయాలి. అదేవిధంగా ఈ సమాచారంతో పాటు పాలసీదారుడు లాంఛనాలు పూర్తి చేయుటకు అవసరమైన పత్రాలన్నీ సంస్థకు అందజేయాలి. పాలసీదారుడు సంస్థకు పంపిన పత్రంను పూర్తి చేసిన తరువాతే తగిన స్టాంపులు అతికించి సంతకం చేసి ఈ దిగువ తెలిపిన పత్రంను జతపరిచి సంస్థకు అందజేయాలి. అంటే ఈ దిగువ కొన్ని పత్రాలు అనేవి ఉంటాయి. సో అవన్నీ కూడా అందజేసి బీమాదారుడు బీమా సంస్థకు అందజేయాలి. పాలసీ పత్రం, వయసు ధృవీకరణ పత్రం ముందుగా ఇచ్చిన యెడల పాలసీపై అసైన్ చేయబడింది అయిన స్టాంపులతో కూడిన పత్రం, సో మొదలైన పత్రాలన్నీ కూడా బీమా సంస్థకు బీమాదారుడు అందజేయాలి. ఆ క్లెయిమ్ అప్పుడు మాత్రమే త్వరగా పరిష్కరిస్తారు. సో ముందుగా ఇవన్నీ బీమా సంస్థకు అతను అందజేయాలి. అలాగే ఎటువంటి అసైన్మెంట్ లేదని, నెక్స్ట్ పాలసీదారుడు గుర్తింపు, పాలసీ వయసు నమోదు, అన్ని ప్రీమియంలు చెల్లింపు, ఒరిజినల్ పాలసీ సంస్థకు జప్తు చేయాలి. దరఖాస్తు ఫారం లేదా విముక్తి సక్రమంగా పూర్తి చేసి ఉండాలి. బీమాదారుడు అందజేసిన పత్రాలన్నీ ఇచ్చిన తర్వాత సమాచారంలో సంస్థ స్వయంగా సంతృప్తి చెందిన తర్వాత అప్పుడు గడువు తేదీ నాడు సంస్థ బీమాదారుడికి సొమ్ము అనేది ఇస్తుంది. ఈ గడువు తేదీకి ముందు తేదీ గల చెక్కులను పాలసీదారులకు పంపుతుంది సాధారణంగా. అయితే కొన్ని సందర్భాల్లో పాలసీదారుడు పాలసీ పత్రం పోయినట్లు రిపోర్ట్ చేయవలసి ఉండొచ్చు. అటువంటి సందర్భాల్లో పాలసీదారుడు తెలిపిన వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అతని వద్ద నుండి నష్టపూర్తి బాండును పొందాలి. సో అప్పుడు మెచ్యూరిటీ క్లెయిమ్ అనేది పరిష్కరిస్తుంది. అదేవిధంగా పాలసీ పత్రం పోయి సమాచారం మరియు గడువు పూర్తి క్లెయిమ్ గురించి వార్తాపత్రికలో ప్రకటన కూడా చేయాలి పోయినట్లుగా. అలాగే మరణం వలన క్లెయిమ్లు. జీవిత బీమా పాలసీ నందు బీమాదారుడు మరణించినప్పుడు క్లెయిమ్ ఏర్పడును. మరణం సహజం, ఆత్మహత్య. సో ఆ మరణం ఎలాంటిది? సో ఆత్మహత్య లేదా ప్రమాదం వల్ల వచ్చిందా? సో క్లెయిమ్ యొక్క వాస్తవికత గురించి తెలుసుకోవాలి. సంస్థ సొంతంగా దర్యాప్తు చేయాలి. ఈ మరణం యొక్క క్లెయిమ్ అనేది నామినీకి ఇచ్చే సందర్భంలో పాలసీదారుడు మరణం గురించి పూర్తి సమాచారం దరఖాస్తు నుండి సేకరించాలి. సంస్థ ఒక క్లెయిమ్ ఫామ్ను క్లెయిమ్దారునికి, అందులో పాలసీదారుని పేరు, ఊరు, మరణం గల కారణం, తేదీ, అన్ని అనారోగ్యం వలన మరణించాడా, అతని వైద్యం చేసిన వైద్యుడి కోసం పేరు, సో అతనికి ఎటువంటి అనారోగ్యం వచ్చింది, వైద్య రిపోర్టులు, దహన సంస్కారాలు, సో ఇలాంటివన్నీ కూడా అందులో పొందుపరచాలి, తెలియజేయాల్సి ఉంటుంది. ఈ విధంగా పూర్తి చేసిన తర్వాత ఆ పత్రాన్ని సంస్థకు అందజేయాలి. మరణం సంభవించవలన ఏర్పడిన క్లెయిమ్ను ముందు వాటి పరిష్కారానికి దిగువ పద్ధతి ఉంటుంది. ముందుగా మరణించిన సమాచారం పాలసీదారుడు మరణించినప్పుడు ఆ సమాచారం సంబంధిత వ్యక్తి సంస్థకు అందజేయాలి. క్లెయిమ్ పత్రంను పూర్తి చేయుట. పాలసీదారుడు మరణానికి సంబంధించిన పూర్తి సమాచారం సంస్థ ఇచ్చిన క్లెయిమ్ ఫారమునందే పొందుపరిచి క్లెయిమ్దారుడు సంస్థకు అందజేయాలి. అంటే పాలసీతో పాటుగా
ఈ సంబంధించిన పత్రాలన్నీ జతచేయాలి. మరణంకు రుజువు పాలసీదారుడు మరణంకు సంబంధించి రుజువు పత్రాన్ని క్లెయిమ్దారుడు సంస్థకు ఇవ్వాలి. ధృవీకరణ పత్రం మున్సిపాలిటీ లేదా పంచాయతీ లేదా పాలసీదారుడుకు వైద్యం చేసిన డాక్టర్ ఇతర యోగ్యుడైన అధికారి నుండే ఇటువంటి యొక్క రుజువులన్నీ మరణానికి సంబంధించి పొంది ఉండాలి. వయసు రుజువు బీమాదారుడు జీవించి ఉన్న కాలంలో అతని వయసు అంగీకరిస్తూ సంస్థ పాలసీ నందు నమోదు చేయని యెడల క్లెయిమ్దారుడు వయసు తెలివి రుజువు కూడా ఇక్కడ అధికార పత్రాలకు దాఖలు చేయాలి. క్లెయిమ్దారుని రుజువు బీమాదారుడు మరణించినప్పుడు బీమా సొమ్ము కొరకు క్లెయిమ్ చేసుకున్న వ్యక్తి బీమాదారుడుకు న్యాయాత్మక ప్రతినిధా లేదా అనేది కూడా చూడాలి. నామినీ లేదా అసైనీ అని సంస్థకు అతన్ని నమ్మకం కలగజేయాలి. అందుకు అతడు సంబంధించిన అధికార పత్రాలు కూడా దాఖలు చేయాలి. అలాగే ఒరిజినల్ పాలసీ పత్రం దాఖలు చేయాలి. సంస్థకు అసలు పాలసీని క్లెయిమ్దారుడు అప్పగించవలెను. అసలు పత్రం పోయిన యెడల నకలు పత్రంను సంస్థ జారీ చేసి ఉంటే దాన్ని సంస్థకు అప్పగించాలి. పూర్తి చేయబడిన క్లెయిమ్ పత్రం దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ సంస్థ పరిశీలించి సంతృప్తి చెంది అప్పుడు క్లెయిమ్ అనేది చెల్లిస్తుంది. సో అలాగే పునర్జీవిత ప్రయోజనం క్లెయిమ్స్ అనేవి ఈ విధంగా ఇక్కడ మనకి ఉండడం జరిగింది. అలాగే ప్రమాదం వలన మరియు అంగవైకల్యం వలన క్లెయిమ్లు. సో అదే మరణం, ప్రమాదం వలన, అంగవైకల్యం వలన ఇలాంటి వాటి వలన గనక క్లెయిమ్ వచ్చినప్పుడు క్లెయిమ్ పరిష్కరించాలి. ఈ కారణంగా క్లెయిమ్ దరఖాస్తు వచ్చినప్పుడు సంస్థ సొమ్ము చెల్లించడానికి ముందుగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రమాదం మరియు అంగవైకల్యం ప్రయోజనం రుజువులు పూర్తి అయిన తర్వాత చెల్లించబడును అని షరతు ఉంటుంది. అందుచేత బీమాదారుడు అన్ని షరతులు పూర్తయినట్లు నిర్ధారించుకోవాలి. ఎటువంటి మినహాయింపులు వర్తించవు. స్వయంకృత ప్రమాద ప్రయోజనానికి ఈ దిగువ షరతులు వర్తిస్తాయి. ప్రమాదము బాహ్య రవాణా వలన, అహింస వలన మరియు కంటికి కనిపించే సాధనాల వలన జరిగి ఉండాలి. స్వయంకృతం వలన జరిగి ఉండరాదు. సో అలాగే ఆ ప్రమాదం కారణంగా మరణం సంభవించి ఉండాలి. ఆ ప్రమాదం జరిగిన తేదీ నుండి 120 రోజుల్లోపు లేదా అటువంటి ఇతర నిర్దేశిత కాలంలో మరణం జరగాలి. బీమాదారుడు మరణం వలన ఇతర కారణాలతో సంబంధం లేకుండా ప్రత్యేకమైనది మరియు స్వతంత్రమైంది ఉండాలి. అతడి యొక్క మరణం ప్రమాదానికి కారణం వలన క్లెయిమ్దారులు తెలియజేయాలి మరియు సహేతుకమైన సాక్ష్యాలను సంస్థకు ముందు ఉంచాలి. ప్రమాద ప్రయోజనంనకు అనర్హతలు కావాలని స్వయంగా చేసుకున్న గాయం, ఆత్మహత్యా ప్రయత్నం, మానసిక దౌర్బల్య స్థితి, అవినీతికరమైన పనులు, అతి తాగిన స్థితి. సో ఇటువంటివన్నీ కూడా ప్రమాద ప్రయోజనంకు అనర్హతలు. దాడులు, సాంఘిక దురాచారాలు మొదలైనవన్నీ జరిగినా గానీ, సో మిలిటరీ లేదా పోలీసు విధుల్లో ఉన్నవారు, మందులు లేదా మైద్యం యొక్క ప్రభావం, సేకరణ లేదా న్యాయబద్ధం కాని చర్యలు, పందెం, వాహనం, ప్రమాణ ఛార్జీ చెల్లించిన ప్రమాణికుడు మినహా ఆకస్మిక తనిఖీ చేసే చర్యలు. సో ఇవన్నీ కూడా దీని కిందకే వస్తాయి. ప్రమాద ప్రయోజనానికి సంబంధించిన అనర్హతలు అంటే అర్హత కానివన్నమాట. సో అదేవిధంగా క్లెయిమ్ పరిష్కారానికి కావలసిన పత్రాలు. బీమా సంస్థ ఈ దిగువ తెలిపిన పత్రాలు రుజువు పొందినప్పుడు ప్రమాద ప్రయోజనాన్ని అందజేయాలి. ప్రాథమిక సమాచార నివేదిక, ప్రమాదం జరిగిన స్థల పరీక్ష, పోలీసు నివేదిక, పోలీస్ రిపోర్టు, శవ పరీక్ష నివేదిక, రసాయనిక పరిశీలకులకు నివేదిక. సో ఇవన్నీ క్లెయిమ్ పరిష్కారానికి కావాలి. అంటే క్లెయిమ్ అనేది టోటల్గా ఇచ్చేటప్పుడు ఈ ప్రమాదం అనేది సో కంటికి కనిపించే విధంగా ఉండాలి. కంటికి కనిపించని ప్రమాదం పరిగణించబడదు. సో దానికి సంబంధించినవి ప్రాథమిక ఎఫ్ఐఆర్, సో ప్రమాదం జరిగిన స్థల పరీక్ష, పోలీస్ నివేదిక, శవ పరీక్ష, రసాయనిక పరిశీలన ఇవన్నీ కూడా ఉండాలి. అలాగే హాస్పిటల్ నివేదికలు కూడా సమర్పించాలి. అలాగే అంగవైకల్య క్లెయిమ్లు. అయితే ఈ క్లెయిమ్లలో దృష్టిలో లోపం, 2 చేతులు మణికట్టు లేదా ఆ పై భాగం వరకు తొలగించబడును లేదా 2 కాళ్ళు చీలమండ వరకు లేదా పైభాగం వరకు తొలగించబడును మొదలగు వాటినే అంగవైకల్యం అంటారు. ఈ అంగవైకల్యం శాశ్వత అంగవైకల్యం పొంది ఏ పని చేయలేని లేదా వృత్తి చేపట్టలేకుండా ఉండాలి. సో అప్పుడు శాశ్వత అంగవైకల్యం వస్తుంది. ఈ అంగవైకల్యం వలన సంపూర్ణ ఆశ్యగత ప్రయోజనం పొందుటకు ఈ క్రింది ప్రధాన షరతులు ఉన్నాయి. అంటే ఈ బీమా పాలసీ ప్రయోజనం పొందడానికి కొన్ని షరతులు. అంగవైకల్యం ఒకరికి మాత్రమే జరిగి ఉండాలి మరియు అది ప్రమాదం వలన కలిగిన ప్రత్యక్ష ఫలితమై ఉండాలి. సంపూర్ణమైన మరియు శాశ్వతమైన అంగవైకల్యం ఉండాలి. సో అదేవిధంగా అంగవైకల్యం బీమాదారుడికి 65 సంవత్సరాల వయసు రాకముందే సంభవించి ఉండాలి. అంగవైకల్యం పొందిన పాలసీదారుడు సముచితమైన సమయంలో ప్రమాదానికి కారణాలకు సంస్థకు తెలియజేయాలి. ఆ యొక్క కారణం ఏంటనేది బీమాదారుడు తనకు కలిగిన అంగవైకల్యాన్ని సంతృప్తికరమైన సాక్ష్యాలు అందజేయాలి. సో ఏదైతే వచ్చిందో ఆ అంగవైకల్యం ఒక క్లెయిమ్ను సంస్థకు అంగీకరించని యెడల బీమాదారుడు ఈ దిగువ ప్రయోజనాలు పొందును.
అంటే క్లెయిమ్ అనేది సంస్థ అంగీకరిస్తే కొన్ని ప్రయోజనాలు కూడా ఉంటాయి. బీమా సొమ్మును సమానమైన అదనపు మొత్తాన్ని నెలసరి వాయిదాల్లో 10 సంవత్సరాలు చెల్లించవచ్చు. అంగవైకల్యానికి కారణమైన ప్రమాదం జరిగిన తేదీ తర్వాత చెల్లించవలసిన ప్రీమియం రద్దు అనుమతి కూడా ఉంటుంది. అనగా బీమాదారుడు మిగిలిన ప్రీమియంలను చెల్లించక్కర్లేదు. సో అదేవిధంగా పునర్జీవిత ప్రయోజనం క్లెయిమ్స్. బీమా సంస్థలు మనీ బ్యాక్ పాలసీల వంటి కొన్ని పాలసీలను పాలసీదారులకు ఇస్తున్నారు. వీటి వలన పాలసీ గడువు పూర్తవుతుంది. సో ముందుగా కొంత సొమ్మును నిర్ణీత సమయాల్లో పాలసీదారుడు పొందుతున్నాడు. ఈ రకమైన పాలసీలను పునర్జీవిత ప్రయోజన పాలసీలు అంటారు. ఇటువంటి పాలసీల ప్రయోజనం వలన పునర్జీవిత గడువు పూర్తి క్లెయిమ్ కంటే సులభంగా పొందవచ్చు. ఈ పాలసీలు క్లెయిమ్ పరిష్కార పద్ధతిని దిగువ సందర్భంలో తెలియజేయబడతాయి. అంటే డిశ్చార్జులు, వోచర్లతో పాటు పునర్జీవిత ప్రయోజన సమాచారాన్ని మనకు ముందుగా బీమా సంస్థ పంపును. ఈ డిశ్చార్జ్ పత్రం మీద ఒక సాక్షి సంతకం కూడా, అతని అడ్రస్ కూడా ఉండవలను. ఈ డిశ్చార్జ్ వోచర్లను పూరించి స్టాంపులు అతికించి సంతకం చేసి సంస్థకు తిరిగి పంపుతుంది. పూర్తి చేసిన వోచర్తో పాటు ఒరిజినల్ పాలసీ పత్రం కూడా సంస్థకు పంపాలి. పునర్జీవిత స్థూల ప్రయోజన మొత్తం నుండి రుణం మీద వడ్డీ, బకాయి, ప్రీమియం మొదలైన వాటిని తగ్గించి ఈ యొక్క పాలసీ కింద రుణం, వడ్డీ, బకాయి ఇవన్నీ తగ్గిస్తుంది. సో తర్వాత పాలసీదారుడికి చెల్లించవలసిన నికర మొత్తాన్ని సంస్థ లెక్కిస్తుంది. ఈ విధంగా క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ క్లెయిమ్లోని రకాలను తెలుసుకోవడం జరిగింది. గడువు పూర్తి అయిన క్లెయిమ్లు, మరణం వలన క్లెయిమ్లు, పునర్జీవిత ప్రయోజనం, ఈ ప్రమాదం వల్ల క్లెయిమ్స్ మరియు అంగవైకల్యం వలన క్లెయిమ్స్. అదేవిధంగా అసైన్మెంటు లేదా బదిలీ. ద నెక్స్ట్ టాపిక్ అసైన్మెంటు లేదా బదిలీ. అసైన్మెంటు యొక్క సాధారణ అర్థం ఆస్తి లేదా బదిలీ. జీవిత బీమా పాలసీ పాలసీదారుడికి ఆస్తి ఉంటుంది. ఆస్తి బదిలీ చట్టం 1882లో సెక్షన్ 5 ప్రకారం ఆస్తి బదిలీ అనగా ఒక వ్యక్తి జీవించుంటే మరొక వ్యక్తి లేదా వ్యక్తులకు ప్రస్తుతం లేదా భవిష్యత్తులో ఆస్తిని అప్పగించడం. ఇక్కడ ఒక కంపెనీ లేదా అసోసియేషన్ లేదా వ్యక్తుల సమూహానికి అది నమోదు జరిగిన లేకున్నా జీవించి ఉన్న వ్యక్తిగా పరిగణించబడుతుంది అలా నమోదు చేస్తే. అసైన్మెంట్ లక్షణాలు. సో జీవిత బీమా పాలసీదారుడు ఆస్తిలో భాగం ఉంటుంది. అయితే దాన్ని అతడు అమ్మడం, తనఖా ఛార్జీ, దానము లేదా వీలునామా ద్వారా ఆస్తిని బదిలీ చేయవచ్చు. ఆస్తి బదిలీ పద్ధతుల్లో అసైన్మెంట్ ఒక పద్ధతి. అసైన్మెంట్ దావా లేదా వ్యాజ్యము చేయుటకు వీలైన హక్కు. కాంట్రాక్టు. బీమా కంపెనీ తన ఆస్తికి అనుగుణంగా అమ్మడం, తనఖా ఛార్జీ లేదా దావా చేయవచ్చును. బదిలీ వ్యక్తి యొక్క హక్కులు మరియు ఆసక్తిని బదిలీ పొందిన వ్యక్తి అసైనీ. అయితే బదిలీ చేసే విలువను అసైన్మెంట్ కల్పిస్తుంది. అంటే పాలసీయే బీమాదారుడికి ఆస్తి, దాన్ని బదిలీ చేసుకునే హక్కు కూడా పాలసీదారుడికి ఉంటుంది. వ్యక్తి పాలసీ పత్రం మీద ఎండార్స్మెంట్ చేయడం ద్వారా కానీ వేరే ఒప్పందం పత్రం ద్వారా కానీ అసైన్మెంట్ చేయవచ్చు. అంటే పాలసీదారుడు వెనుక భాగం నందు ఎండార్స్మెంట్ చేసినట్టు స్టాంపులు, సుంకం ఇటువంటివేమీ కూడా అవసరం లేదు. వేరుగా ఒప్పందం పత్రాలు ఉపయోగించని యెడల వాటిపై తగిన స్టాంపులు అతికించాలి. ఏదైనా అదర్ డాక్యుమెంట్స్ లేకపోతే అప్పుడు వెనకాల స్టాంపులు అనేవి ఉంటాయి. ఈ అసైన్మెంట్కు బదిలీ చేసే వ్యక్తి అధీకృత ఏజెంట్కు సంతకం చేయాలి. పాలసీదారుడు సంతకంను ఒక సాక్షి ధృవీకరించాలి. ఈ అసైన్మెంటు అసైనీ అంగీకరించిన వెంటనే ఇవి అమల్లోకి వస్తాయి. అసైన్మెంట్ను బీమా సంస్థకు ఒక నోటీసు జతపరిచి పంపాలి. ఈ పత్రాలు సంస్థకు చేరాలి. లేని యెడల అసైన్మెంట్ అమల్లోకి రాదు. సో అదేవిధంగా అసైన్మెంట్ చేసే వ్యక్తికి ఆ పాలసీ మీద హక్కులు లేదా యాజమాన్యపు హక్కు అనేది ఉండాలి. సో అసైనీ చేసే వ్యక్తి మేజర్ అయి ఉండాలి మరియు కాంట్రాక్టులు చేసుకోవడానికి అర్హత ఉండాలి. పాలసీలోని పాక్షికంనకు అసైన్ చేసినప్పుడు అది న్యాయాత్మక అసైన్మెంట్గా పరిగణించబడదు. సో సగం గనక అసైన్ చేస్తే అది లీగల్గా వర్తించదు. సో అదేవిధంగా అసైన్మెంట్ మరియు నామినేషన్ మధ్య గల తేడాలు. అసైన్మెంట్ మరియు నామినేషన్ మధ్య గల తేడాలు. అసైన్మెంట్ అండ్ నామినేషన్ అను రెండు పదాలను ఒకే ఒక అర్థంతో వాడబడతాయి. కానీ వాటికి వేరువేరు అర్థాలు అనేవి లేవు. అయితే వేరువేరు ప్రమాణాలు ఉన్నాయి. అసైన్మెంట్ వేరువేరు అర్థాలు, ప్రమాణాలు అనేవి అసైన్మెంట్, నామినేషన్కు ఉన్నాయి.
సారీ అసైన్మెంట్ మరియు నామినేషన్ మధ్య గల తేడాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ద ఫస్ట్ వన్, హక్కుల బదిలీ. జీవిత బీమా పాలసీ విషయంలో అసైన్మెంట్ వలన అసైనీకి హక్కులు పొందుతాడు. నామినేషన్ వలన బీమాదారుడు మరణించిన తర్వాత మాత్రమే నామినీకి పాలసీ సొమ్ము అనేది పొందే విధంగా ఈ హక్కు కలిగి ఉంటాడు. ప్రతిఫలం. అసైన్మెంట్కు ప్రతిఫలం ఉండాలి కానీ నామినేషన్కు ప్రతిఫలం ఉండనవసరం లేదు. బదిలీ పత్రం. బీమా పాలసీ వెనుక భాగాన లేదా విడి పత్రం మీద ఎండార్స్మెంట్ ద్వారా అసైన్మెంట్ చేయవచ్చును. నామినేషన్ మాత్రం వేరే ఒప్పందం ద్వారా లేదా విడి పత్రం ద్వారా చేయనవసరం లేదు. పత్రంలోని మార్పులు. అసైన్మెంట్ను రద్దు చేయడానికి వీల్లేదు కానీ పాలసీదారుడు తాను జీవించి ఉండగా నామినేషన్ మార్పు లేదా రద్దు చేసుకోవచ్చు. సో సొమ్ము చెల్లింపు. సక్రమైన అసైన్మెంటు విషయం. అసైనీ పాలసీ సొమ్మును పొందగలడు. నామినేషన్లో బీమా సొమ్మును నామినీకి బీమాదారుడు మరణించినప్పుడు మాత్రమే వస్తుంది. ఆస్తి బదిలీ. అసైన్మెంట్లో పాలసీదారుడు పత్రం బదిలీ అవుతుంది. నామినేషన్ ద్వారా నామినీకి పత్రం బదిలీ కాదు, కేవలం బీమా సొమ్ము పొందుటకు హక్కు పొందుతాడు. సంరక్షకుని నియామకం. అసైన్మెంట్ అసైనీ నామినార్ అయిన సందర్భంలో ఒక సంరక్షకుడిని నియమించాలి. అసైనీ అయిన తర్వాత ఒక సంరక్షకుడిని నియమించాలి కానీ నామినేషన్లో నామినార్ అయినప్పుడు సంరక్షకుని నియామకం అవసరం లేదు. అసైన్మెంట్లో అసైనీ నామినార్ అయితే గనక ఒక సంరక్షకుడు ఉండాలి. నామినేషన్లో నామినార్ అయితే ఏం అవసరం లేదు. దావా వేసే హక్కు. అసైన్మెంట్లో అసైనీ పాలసీ అమలుకు దావా వేయవచ్చు కానీ పాలసీ విషయంపై దావా వేసే హక్కు లేదు. నామినేషన్లో నామినీకి లేదు. అసైన్మెంట్లో దావా వేసే హక్కు ఉంది పాలసీ అమలుకు కానీ నామినేషన్లో నామినీకి ఆ విధమైన హక్కులు లేవు. పాలసీ జప్తు. అసైన్మెంట్లో పాలసీదారుడు రుణదాతలను మోసం చేసే ఉద్దేశంతో అసైన్మెంట్ చేసిన సందర్భంలో మినహా రుణదాతల పాలసీ మీద కోర్టు జప్తును పొందలేదు కానీ నామినేషన్లో పాలసీ మీద ఉన్న బాధ్యతలు అమలుకు మినహా ఇతర బాకీల నిమిత్తం రుణదాతలు కోర్టు ద్వారా జప్తును పొందలేడు కానీ అసైన్మెంట్లో మాత్రం అసైనీ ప్రకారం ఆ అసైనీ ఏ విధమైన జప్తులు కావాలన్నా రుణదాతల పాలసీకి కోర్టు ద్వారా పొందగలడు. రిస్కు లేదా నష్టభయం గురించి వివరించండి. ద నెక్స్ట్ టాపిక్ ఐ విల్ టెల్ యూ. రిస్కు లేదా నష్టభయం గురించి వివరించండి. రిస్కు అనే పదాన్ని విభిన్న సందర్భాల్లో ఉపయోగించవచ్చు. బీమాలో రిస్క్ అనేది బీమా చేయగల కన్నా ఆస్తులకు అనగా మానవ జీవితం, ఇల్లు, కారు మొదలైన వాటికి వర్తిస్తుంది రిస్క్ అనేది. బీమాలో రిస్క్ అనేది ఎక్కువగా కొన్ని ఆస్తులకు విభిన్న నేపథ్యాల్లో ఉపయోగిస్తారు కనుక రిస్క్ అనే పదానికి ఒకే నిర్వచనం ఎప్పుడూ ఉండదు. రిస్క్ నిర్వచనం పాడైపోవడానికి లేదా నష్టపోవడానికి అవకాశం కల్పించేదే రిస్క్. ఒకే పరిస్థితి యొక్క పరిమితిపై రిస్క్ అవమానాన్ని కలుగజేస్తుంది. అనుమానాన్ని. ఎవరికైనా దేనికైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని భావించడమే రిస్క్. జీవిత బీమాలో రిస్క్ అనేది దానికి అనుకూలత మరియు అనిశ్చిత సంఘటనల సంభావ్యతను తెలియజేయడానికి ఉపయోగిస్తారు. అంటే అకాల మరణం. ఉదాహరణ ఊహించని వైఫల్యం. అదేవిధంగా మానవ జీవితానికి సంబంధించిన రిస్కులు. ప్రమాదం, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవించి ఉండడం, అలాగే అస్వస్థత, అకాల మరణం, నిరుద్యోగం. ప్రమాదం జరిగితే ఆ యొక్క రిస్క్కు సంబంధించి నష్టభయాన్ని బీమా కంపెనీ కవర్ చేస్తుంది. రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవిస్తే కనుక ఎక్కువ రిస్క్ ఏర్పడినట్టే. ఎందుకంటే బాధ్యతలు అనేవి పెరిగిపోతాయి కనుక ఎవరు చూడరు కనుక వారి కాళ్ళ మీద వారు నిలబడే ఆధారం, ఓపిక, శక్తి అనేది వారికి ఉండదు కనుక వృద్ధాప్యంలో ఉన్న మానవులకు ఉండదు కనుక అందుకు గాను రిస్క్ అనేది బాధ్యతగా పెరిగిపోతుంది. అటువంటప్పుడు బీమా పాలసీ అనేది సంరక్షణగా ఉంటుంది. అస్వస్థత. అనారోగ్యం వాటిల్లినప్పుడు, అస్వస్థత కలిగినప్పుడు బీమా కంపెనీ ప్రొటెక్షన్గా ఉంటుంది ఫైనాన్షియల్గా. అకాల మరణం వస్తే ఫ్యామిలీకి ఆర్థిక భరోసా ఇస్తుంది. నిరుద్యోగం సమయంలో తన వంతు ఆర్థిక సహాయాన్ని బీమా సంస్థ అందజేస్తుంది. ఇలాంటి రిస్కులు జరగకుండా బీమా ఆపలేదు కానీ అది జరిగినప్పుడు కలిగే ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. అందుకే జీవిత బీమా ముఖ్యంగా రెండు రిస్కులను కవర్ చేస్తుంది. ముందస్తుగా మరణించడం, ఎక్కువ కాలం జీవించడం. మానవులు ఎదుర్కొనే ఇతర రిస్కులు అన్ని సాధారణ బీమాతో కవర్ చేయబడతాయి కానీ జీవిత బీమా సంస్థలు మరణం మరియు ప్రమాదం వల్ల అంగవైకల్యం, అస్వస్థత, నిరుద్యోగం వంటి రిస్కులను కవర్ చేయడం కొరకు అదనపు ప్రయోజనాలు, రైడర్లను జీవిత బీమా పథకాలతో పాటుగా అందిస్తుంది. ఇలాంటి రిస్కులన్నిటి కోసం రైడరు అదనపు ప్రయోజనాలు జీవిత బీమా ఇస్తుంది. అవి కానివన్నీ సాధారణ బీమాలోకి పరిగణిస్తాము.
రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవించడం, అస్వస్థత, అకాల మరణం, నిరుద్యోగం ఈ విధమైన రిస్కులన్నీ కూడా బీమా సంస్థ కవర్ చేసి ఆర్థిక భరోసాని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పూచీకత్తు పూచీకత్తు అండర్ రైటింగ్. పూచీకత్తు ఈ క్రింది విధంగా నిర్వచించవచ్చు: ఒకే రకమైన రిస్క్ ఉన్న ప్రజలు బీమా చేసినప్పుడు ఏర్పడే పూల్ సమూహం లేదా రిస్క్ అంచనా వేయడం, రిస్కును ఆమోదించేలా లేదా ఆమోదిస్తే ఏ మేరకు ఆమోదించాలి, ఆఫర్ చేయవలసిన కవరేజ్ యొక్క నియమ నిబంధనలు మరియు పరిధిని తెలుసుకోవడం, సరైన ప్రీమియం అనేది లెక్కించడం. జీవిత బీమాకు సంబంధించి ప్రతిపాదనను దాఖలు చేసిన వ్యక్తుల నుండి జీవిత బీమా సంస్థలు ఎంచుకోవడానికి వారు బీమా చేసిన మొత్తాలను వారి యొక్క రిస్కుకు ఆధారంగా చెల్లించవలసిన ధర లేదా ప్రీమియం నిర్ధారించడానికి అండర్ రైటర్లు బాధ్యతగా వహిస్తారు. అంటే జీవిత బీమాకు సంబంధించి ప్రతిపాదనకు సంబంధించి ఇక్కడ మనకు వాటికి సంబంధించిన ప్రీమియం వివరాలన్నింటినీ కూడా ఇక్కడ పూచీకత్తుగా వ్యవహరించాలి. ఎందుకంటే బీమా వ్యాపారం అనేది రిస్క్ పంచుకునే సిద్ధాంతాల ఆధారంగా పనిచేస్తుంది కనుక పాలసీ యొక్క నియమ నిబంధనలని బీమా చేసే వ్యక్తి యొక్క రిస్కును జీవిత బీమా సంస్థ తన బాధ్యతగా తీసుకుని పూచీకత్తుగా తీసుకుంటుంది. అంటే ప్రతిపాదించే వారి గ్రూపు నుండి వ్యక్తులను ఎంచుకునేటప్పుడు, అదేవిధంగా పూల్లోకి వ్యక్తులకు ప్రీమియం ధరను నిర్ధారించడంలో అండర్ రైటర్లను మరింత జాగ్రత్తగా వహించాల్సి ఉంటుంది. ఈ విషయంలో అండర్ రైటర్ విధులైతే దాని ప్రభావం బీమా కంపెనీ యొక్క వ్యాపార స్థిరత్వంపైనే ఉంటాయి. బీమా కంపెనీ తరపున ఎవరైతే అండర్ రైటర్గా ఉంటారో సో ఆ యొక్క పూచీకత్తు యొక్క బాధ్యతలన్నీ కూడా రిస్కును భరించడంలో సిద్ధంగా ఉండాలి. సో అదేవిధంగా బోనస్ మూల్యాంకన ప్రాతిపదికగా కనుగొన్న లాభం నుండి జీవిత బీమా కంపెనీ పాలసీదారులకు చెల్లించే మొత్తాన్నే బోనస్ అంటారు. సో నగదు బోనస్ కంపెనీలు బీమా పాలసీదారులకు బోనస్ కూడా అందజేస్తుంది. నగదు బోనస్ అంటే బీమా కంపెనీ బోనస్ను నగదు రూపంలో చెల్లించినట్లయితే నగదు బోనస్. ఈ మూల్యాంకనం తర్వాత ప్రకటించిన వెంటనే దాన్ని చెల్లించేస్తారు. ఈ బోనస్ లాభాలతో కూడిన పాలసీపైనే ఉంటుంది. నెక్స్ట్ ప్రీమియం తగ్గింపు బోనస్గా ప్రకటించిన మొత్తం నగదు చెల్లించకుండా పాలసీలపై చెల్లించవలసిన ప్రీమియంలో సర్దుబాటు చేస్తుంది. ఆ విధంగా చెల్లించవలసిన ప్రీమియం తగ్గుతుంది కనుక దీని ప్రీమియంపై చెల్లింపుల తగ్గింపుగా వినియోగించే బోనస్ అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వన్ రివర్సనరీ బోనస్. సో ఈ రివర్సనరీ బోనస్ అనేది బీమా కంపెనీ ప్రకటించిన బోనస్ను ఎప్పటికప్పుడు చెల్లించకుండా క్లెయిమ్తో పాటు చెల్లించే బోనస్నే రివర్సనరీ బోనస్ అంటారు. చివర్లో ఇస్తుంది. అంటే పాలసీ గడువు తీరిన తర్వాత పాలసీ మొత్తంతో పాటు చెల్లించే బోనస్సే రివర్సనరీ బోనస్. ఇక్కడ భారతీయ జీవిత బీమా కంపెనీ కార్పొరేషన్ ఈ రివర్సనరీ బోనస్ పద్ధతిని మాత్రమే ఎక్కువగా అనుసరిస్తుంది. అంటే క్లెయిమ్తో పాటు సో అక్కడ తగ్గింపు అనేది సో అక్కడ ఏమైనా బోనస్ యాడ్ చేయడం కానీ సో అలాంటివి అవకాశాలు అనేవి ఇక్కడ లాస్ట్లో ఇస్తుంది. సో ఈ విధమైన బోనస్ను రివర్సనరీ బోనస్ అంటారు. ఈ విధంగా పూచీకత్తు, అండర్ రైటింగ్, బోనస్, నగదు బోనస్, ప్రీమియం తగ్గింపు బోనస్, రివర్సనరీ బోనస్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఫైనల్లీ మనం సో ఇక్కడ ఏమేం డిస్కస్ చేసుకున్నామంటే సెకండ్ యూనిట్లో క్లెయిమ్స్ దావాలు, యాన్యుటీస్, సో అదేవిధంగా వదులుకోలు, జీవిత బీమా నిధి, ప్రీమియం, పునర్బీమా సో వీటన్నిటిని గురించి డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా జీవిత బీమా ప్రాథమిక సూత్రాలు, బీమా స్వభావం, నష్టపరిహారం, అత్యంత విశ్వాసం, బీమా ఆసక్తి, బీమా ప్రీమియం, అదేవిధంగా బీమా క్లాజులు, ప్రీమియం చెల్లింపు, అనుగ్రహ దినాలు, రద్దు అయిన పాలసీ పునరుద్ధరణ, పాలసీ జప్తు కాకుండా నిబంధనలు, కొన్ని సందర్భాల్లో జప్తు, ఆత్మహత్య, హామీ గల సరెండర్ విలువ సో ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకున్నాం. అదేవిధంగా జీవిత బీమా పాలసీ జారీ విధానం, బీమా పాలసీ కొరకు ప్రతిపాదన, వయసు ధృవీకరణ పత్రం అందజేత, వైద్య పరీక్ష పొందుట, ఏజెంట్ నుండి రహస్య నివేదిక, ప్రతిపాదన స్వీకృతి, మొదటి ప్రీమియం చెల్లింపు, బీమా సంస్థ పాలసీ తయారు చేయడం వలన మరియు జారీ చేయడం, అదేవిధంగా పాలసీ నకలు జారీ విధానం గురించి తెలపండి. బీమా పాలసీ పోగొట్టుకోవడం జరిగితే పాలసీదారుడు తెలుసుకుని నిర్ధారణ చేసుకోవాలి. బీమా పాలసీ పోయినట్లుగా ఉంటే బీమా సంస్థ వార్తాపత్రికలో ప్రకటన చేయడం, బీమా సంస్థ బీమాదారుడు మరియు ఒక హామీదారుని సంతకంతో ఒక పత్రాన్ని పొందాలి. దీన్నే నష్టపూర్తి హామీ పత్రం అని కూడా అంటారు. అలాగే పాలసీ పత్రం
వార్షికంగా కాలిపోయిన, చిరిగిపోయిన, సో నష్టం జరిగిన మిగిలిన భాగాలను పరీక్ష కొరకు దాఖలు చేయాలి. సో అదేవిధంగా పాలసీ దొంగిలించబడిన సందర్భాల్లో బీమాదారుడు పోలీస్ స్టేషన్లో రిపోర్టు చేసి ఆ సమాచారాన్ని బీమా సంస్థకు తెలియజేయాలి. బీమాదారుడు పాలసీలపై రుణాన్ని కోరినప్పుడు ఆ పాలసీపై ఎటువంటి తనిఖీ లేదా బీమా నిర్ధారించుకోవాలి. అదేవిధంగా నామినేషన్ని వివరించుము. నామినేషన్ యొక్క న్యాయ సూత్రాలు తెలుసుకోవడం జరిగింది. సో అలాగే స్వాధీనపు విలువ, సరెండర్ విలువను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో అదేవిధంగా జీవిత బీమా పాలసీలోని రకాలు: టర్మ్ పాలసీ, కాల పాలసీ, మనీ బ్యాక్ పాలసీ, ఎండోమెంట్ పాలసీ, సో హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, పూర్తి జీవిత బీమా పాలసీ, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్, జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ, సో అలాగే చిన్నపిల్లల జీవిత బీమా పాలసీ, పారిశ్రామిక జీవిత బీమా పాలసీ, వివాహిత స్త్రీ ఆస్తి బీమా పాలసీ, కీమ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ లేదా ఆరోగ్య బీమా పాలసీల గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే సో క్లెయిమ్ పరిష్కార వ్యవస్థ అనగానేమి బీమా క్లెయిమ్లోని రకాలు: గడువు పూర్తి అయిన క్లెయిమ్స్, మరణం వలన క్లెయిమ్స్, పునర్జీవిత ప్రయోజనం క్లెయిమ్స్, ఈ ప్రమాదం వల్ల క్లెయిమ్స్ మరియు అంగవైకల్యం వలన క్లెయిమ్స్, మొత్తం ఇటువంటి క్లెయిమ్లను గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా అసైన్మెంట్ లేదా బదిలీ, అసైన్మెంట్ మరియు నామినేషన్ మధ్య గల తేడాలు, హక్కుల బదిలీ, ప్రతిఫలం, బదిలీ పత్రం, పత్రంలోని మార్పులు, సొమ్ముల చెల్లింపు, ఆస్తి బదిలీ, సంరక్షకుని నియామకం, దావా వేసే హక్కు, పాలసీ జప్తు గురించి తెలుసుకోవడం జరిగింది. రిస్కు లేదా నష్టభయం గురించి వివరించండి. రిస్కు నిర్వచనం: మానవ జీవితానికి సంబంధించిన రిస్కులు, ప్రమాదం, రిటైర్మెంట్ తర్వాత ఎక్కువ కాలం జీవించడం, అస్వస్థత, అకాల మరణం, నిరుద్యోగం. సో అదేవిధంగా పూచీకత్తు, అండర్ రైటింగ్ బోనస్, నగదు బోనస్, ప్రీమియం తగ్గింపుగా బోనస్, రివర్సరీ బోనస్. ఈ విధంగా ఫైనల్లీ మనం సెకండ్ యూనిట్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో జీవిత బీమా యొక్క విధానాలు ఈ విధంగా ఉంటాయి. థ్యాంక్ యూ ఆల్.